విజయవాడ గుంటూరు మధ్యలో చుట్టుపక్కల జరిగే ల్యాండ్ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ రేటుకి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. అది కూడా రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కనపడుతుంది ఏంటంటే యూనివర్సిటీ అండి. ఇదేంటంటే కంప్లీట్గా కొత్త యూనివర్సిటీ. దీన్నే వివిఐటి యూనివర్సిటీ అంటారు. ఈ యూనివర్సిటీలో మొత్తం 17,000 మంది చదువుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలంటే మీకు ఇంకొక యూనివర్సిటీ చూపిస్తాను నేను. ఆ యూనివర్సిటీ లాస్ట్ 3 ఇయర్స్లో ఎలా మారింది, ఫస్ట్లో ల్యాండ్ రేట్ ఎలాగుంది, ఇప్పుడు ల్యాండ్ రేట్ ఎలాగుంది, సేమ్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఎందుకు జరగబోతుంది, ఇంకా కొన్ని ప్రూఫ్స్ చూపిస్తాను ఇక్కడ. మీరు ఫాలో అవ్వండి. మనం ఐనువోలు వెళ్దాం. ఇప్పుడు రాజధాని అమరావతిది. అమరావతి దగ్గర ఐనువోలు ఉంటుంది. ఐనువోలు దగ్గర విట్టి యూనివర్సిటీ అండి. ఇక్కడ 3 పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. ఎస్ఆర్ఎం ఒకటి, అమృత ఒకటి, బిట్ ఒకటి, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. కానీ ఈ పెద్దవి అనమాట. అయితే విట్టి యూనివర్సిటీ లాస్ట్ 5 ఇయర్స్ కూడా మనకి రాజధాని వర్క్స్ ఏం జరగలేదు కదండి. ఆ టైంలో కూడా విట్టి యూనివర్సిటీ మనకి కన్స్ట్రక్షన్ అయింది కదండి. ఆ చుట్టుపక్కల ఈ బిల్డింగ్లు మొత్తం చూడండి. ఈ బిల్డింగ్లు అవన్నీ మొత్తం ఎంత లెక్క డెవలప్మెంట్ అయినాయో చూడండి. ఆ బిల్డింగ్స్ మొత్తం కూడా ఏంటనుకున్నారు, హాస్టల్స్ అండి. మొత్తం పిల్లల కోసం ఏర్పాటు చేసిన హాస్టల్స్. అలాగే ల్యాండ్ రేట్స్ మీరు అడగండి, అక్కడికి వెళ్ళి 40,000 అండి గజం. 40,000. రాజధాని లేనప్పుడు 40,000, ఇప్పుడు 40,000. సో ఇది మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను. నేనైతే ఐనువోలు చెరువు దగ్గర నుంచి చూపించాను. మీరు కావాలంటే దగ్గరికి వెళ్ళి అడగండి, అవన్నీ హాస్టల్సా కాదో చూడండి. అక్కడ రేటు 40,000, మినిమం 40,000 ఉందో లేదో కూడా ఎంక్వైరీ చేయండి. సేమ్ అలాగే మనకి ఇప్పుడు నంబూరులో వివిఐటి దగ్గర కాబోతుంది. ఇదేంటంటే ఆల్రెడీ డెవలప్మెంట్ అయింది, అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసేసుకుంటే మనకి ఇలా డెవలప్ అయిన స్టేజ్ వచ్చేసరికి 40,000-50,000 అంటే అక్కడ దొరకదండి. అక్కడ నేను ఐనువోలు చూపించాను కదండి, విట్టి యూనివర్సిటీ చూపించాను, ఆ సరౌండింగ్ హాస్టల్స్ చూపించాను, ఆ మొత్తం కూడా కమర్షియల్గా ఎలా డెవలప్మెంట్ అయిందో చూపించాను. ప్రూఫ్ విత్ ప్రూఫ్తో చూపించాను. ఆ ఏరియా లాగానే ఈ ఏరియా కూడా అవుతుందండి 100%. దానికి ప్రూఫ్ చూపిస్తాను కదా. చూడండి ఎంత పెద్ద హాస్టల్ కట్టారో. ఇక్కడ ఏంటంటే మొత్తం 17,000 మంది చదువుకుంటున్నారండి. వీళ్ళకి కావాల్సిన వసతి సదుపాయం లేదు. చాలామంది ఏంటంటే గుంటూరు, మంగళగిరి, కాజా, నంబూరు ఊర్లో ఇలాగ రెంట్కి తీసుకుని ఉంటున్నారండి. విజయవాడ నుంచి కూడా చాలామంది వస్తున్నారు, చాలామంది బస్సుల్లో వస్తున్నారు. ఎందుకు ఇక్కడ హాస్టల్స్ ఫెసిలిటీ లేదు. ఈ ఏరియా ఇప్పుడు కమర్షియల్గా డెవలప్మెంట్ అవుతుందండి. ఎక్కడైనా కానీ ఒక ఏరియా కమర్షియల్గా డెవలప్మెంట్ అవుతుందంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్లో ఒక రీజన్ ఏంటంటే యూనివర్సిటీ అండి. యూనివర్సిటీ వస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతమందికి చదువు అనేది వస్తుంది అంటే మనకి ఇదే లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంత పెద్ద హాస్టల్ కట్టారు. ఇలాంటి హాస్టల్స్ ఇంకా మనకి ఒక 100 కట్టినా సరిపోదండి ఈ ఏరియా. కాబట్టి ఇక్కడ కమర్షియల్గా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే రైట్ టైం అండి. ఇంకా చిన్న చిన్న హాస్టల్స్ కడుతున్నారు చాలా. చూడండి ఎంత పెద్ద హాస్టల్స్ కడుతున్నారు. ఒక హాస్టల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ 2 హాస్టల్స్ కడుతున్నారండి. భూమి పూజ జరిగింది రీసెంట్ గా. కొత్తగా షాపులు కడుతున్నారు. కమర్షియల్ గా డెవలప్మెంట్ అవుతుంది. ఫుడ్ కోర్ట్స్ స్టార్ట్ అయినాయి చూడండి. యూనివర్సిటీకి కూడా బిల్డింగ్స్ సరిపోక చూడండి ఎక్స్టెన్షన్ భారీగా చేస్తున్నారు. యూనివర్సిటీకి దగ్గరగా ఉండాలి కానీ ఫెసిలిటీస్ లేవు. రేకుల షెడ్యూల్లో కూడా పిల్లలు ఉండే పరిస్థితి నంబూరులో ఉందండి. అలాంటి పరిస్థితిలో మనం ఒక మంచి మంచి హాస్టల్స్ అలాగే అపార్ట్మెంట్స్ కట్టుకుంటే ఇమ్మీడియట్ రెంటల్స్ వస్తాయి కదండి. అలాగే ఈ ఒక్క నంబూరులోనే 3,000 మంది స్టూడెంట్స్ రెంట్కుంటున్నారండి. అక్కడ మనకి కొద్దిగా లాంగ్లో నంబూరు ఊళ్ళో ఉండే బదులు యూనివర్సిటీకి ఫ్రంట్ మనం హాస్టల్స్ వేసుకుంటే ఎలా ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అంటే ఈ చుట్టుపక్కల జరిగే ఇన్వెస్ట్మెంట్ మీద సగం ఇన్వెస్ట్మెంట్కే మీకు ల్యాండ్ వస్తుందండి. ఎగ్జాంపుల్, మీరు ఇదే ప్లేస్లో ప్రజెంట్ నేను చూపించే ఏరియాలో 500 గజాలు మీరు ₹1,00,00,000 కొనుక్కోవాలండి. ఇక్కడ అదే ఉంది రేటు. 500 గజాలు ₹1,00,00,000 ఉంది ఇక్కడ. అదే ఇప్పుడు నేను చూపించబోయే సైట్లో మీరు తీసుకున్నారనుకోండి 500 గజాలు 50 లక్షలకే వచ్చేది. అది ఎలాగో నేను చూపిస్తాను. నేను ఐనువోలు దగ్గర విట్టి యూనివర్సిటీ సరౌండింగ్ రూపురేఖలన్నీ ఎలా మారినాయి, కమర్షియల్గా ఎలా డెవలప్మెంట్ అయింది అనేది చూపించాను. ఆ ఒక యూనివర్సిటీయే కదండి, ఎస్ఆర్ఎం దగ్గర అదే పరిస్థితి, అమృత దగ్గర అదే పరిస్థితి, కేఎల్ యూనివర్సిటీ దగ్గర అదే పరిస్థితి, విజ్ఞాన్ దగ్గర అదే పరిస్థితి. మీరు ఆ యూనివర్సిటీల దగ్గరికి వెళ్తే మీ గజం 40,000, 50,000 అయిపోయిందండి. అయితే ప్రజెంట్ చూడండి మన ముందు కనపడేదంతా కూడా వివిఐటి యూనివర్సిటీ.
ఇప్పుడు దీనికి టైం వచ్చింది, ఇప్పుడు ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే పెరగబోయే ఏరియా ఇది. పెరగబోయే ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకోవాలి, కానీ మనం ఆల్రెడీ పెరిగిపోయిన ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రేటు పెరగదండి. మీకు మళ్ళా యూనివర్సిటీ చుట్టుపక్కల ఎన్ని హాస్టల్స్ కొత్తగా కడుతున్నారు కూడా చూపించాను ఇప్పుడు దాకా. అయితే మీరు ఈ నంబూరులోనే మీరు వివిఐటి ఆపోజిట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏమవుద్దంటే మీకు వెరీ లో కాస్ట్లో ఈ కంపెనీ మీకు ఇస్తుందండి. వీళ్ళు చూడండి ల్యాండ్ జెండాలు పెట్టారు కదండి చుట్టూ కూడా. ఇది ఇక్కడ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల మీకు యూజ్ ఏంటంటే చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టాలి, చాలా ఎక్కువ బడ్జెట్ పెట్టాలి. అదే ప్లేస్లో ఉన్నప్పటికీ అక్కడ మీద ఇక్కడ ఎంత తక్కువ బడ్జెట్లో మీకు ల్యాండ్ వస్తుంది అంటే ఇక్కడ తప్ప మీరు ఎక్కడ కొన్నా ఇక్కడ పెట్టే బడ్జెట్కి డబల్ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చక్కగా 30 అడుగుల రోడ్లు డెవలప్ చేసి సెంటుల లెక్క సేల్ చేస్తున్నారండి. అది కూడా ఎంత అనుకున్నారు, 10 సెంట్స్ నుండి అవైలబుల్ పెట్టారు మీకు. 10 సెంట్స్ కొనుక్కోవచ్చు, 15 సెంట్స్ కొనుక్కోవచ్చు, 20 సెంట్స్ కొనుక్కోవచ్చు. చక్కగా రోడ్డు చూడండి, యూనివర్సిటీ నుంచి కనెక్షన్ ఇచ్చేసారు మనకి. ఇటు వెళ్ళిపోతే మనం పెదకాకాని వెళ్ళిపోవచ్చు, గుంటూరు సిటీకి వెళ్ళిపోవచ్చు. గట్టిగా 10 నిమిషాలు డ్రైవ్ చేస్తే మీరు గుంటూరు సిటీలో ఉంటారు. అలాంటి ప్లేస్లో మనకి సెంటు కేవలం 5 లక్షలండి. చూడండి నిజంగా అసలు ఎంత మంచి ఇన్వెస్ట్మెంట్. 10 సెంట్లు అలా మీరు కొనుక్కున్నారంటే చక్కగా మీరు అపార్ట్మెంట్ కడతారా, లేకపోతే పెద్ద ఇల్లు కడతారా, గ్రూప్ హౌస్ కడతారా, హాస్టల్ కడతారా, కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మీకు వెంటనే రెంట్లు వచ్చేస్తాయి, వెంటనే స్టూడెంట్స్ జాయిన్ అయిపోతారు. చాలా కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ సిచ్యువేషన్ అది. హాస్టల్స్ లేక, వసతి లేక చాలామంది చాలా దూరాల నుంచి వస్తున్నారు, చాలా బస్సుల్లో వస్తున్నారు, చాలా ఖర్చు పెట్టుకుని వస్తున్నారు ఇక్కడ. కాబట్టి మీరు ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ అండి. 10 సెంట్లు మినిమం మీరు సెంటు 5 లక్షలు చెప్పిన కొనుక్కుంటే అయితే ఇక్కడ మీకు ఇంకొక ఎక్సలెంట్ అవకాశం రాబోతుందండి. అది నాకు కరెక్ట్గా క్లారిఫై అవ్వలేదు. ఇదేంటంటే న్యూస్ మాత్రమే. మనకి ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా మీరు చూడండి న్యూస్ వచ్చేసింది ఆల్రెడీ. ఒకవేళ అది కరెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. కరెక్ట్ అయితే మాత్రం మీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుద్దండి. ఇక్కడికి దగ్గరలో కంఠమరాజు కోడూరు అని ఉందండి. చివులూరు, కంఠమరాజు కోడూరు యూనివర్సిటీకి దగ్గరలో. అక్కడ సుమారుగా 4600 ఎకరాలు ఎయిర్పోర్ట్కి ల్యాండ్ అనేది ఒకసారి అధికారులు చూసి వెళ్ళారు అనేది తెలుస్తుంది. అలాగే మనకి అటు గుంటూరు దగ్గర రావెల, ఎండ్రాయి ఆ ప్లేసెస్లో కూడా చూశారంటండి. అయితే అక్కడ ఇక్కడ అనేది ఇంకా సెలక్షన్ చేయలేదు. కరెక్ట్గా సెలక్షన్ చేసేసారని చెప్తే మాత్రం అది ఫేక్ న్యూస్. చూడటం అయితే చూసి వెళ్ళారు, ఎక్కడ అనేది డిసైడ్ అవ్వలేదు. ఒకవేళ ఇక్కడైతే పరిస్థితి ఏంటో చూడండి. ఇప్పుడు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోద్ది. ఎయిర్పోర్ట్ కూడా వస్తే పరిస్థితి ఆలోచించండి మీరు. కాబట్టి వెంటనే కాల్ చేయండి. ఓనర్ నెంబర్ ఇచ్చా, వాళ్ళు వీళ్ళు ఎవరు ఉండరు, ఓనర్ నెంబర్ ఇచ్చాను, మాట్లాడండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్.